తిరుపతి మెట్లెక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి. రోజూ వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికే మెట్ల మార్గాన వెళుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ప్రతి మెట్టు మీద ఇరువైపులా 2 వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు ప్రతి భక్తుణ్ణి గమనిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు మెట్లపైన ఎందుకుంటారంటే, పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఈ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించకుండానే వెనతిరిగేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టాడు. ఎవరైతే భక్తులు నా నామాన్ని భక్తితో మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలని షరతు విధించాడు. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామినామాన్ని జపించే భక్తుని కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు వచ్చి ఆ భక్తుని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనమయ్యే వరకు తనతోటే ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుని అతను కొండ దిగాక అంతా మంచి జరగాలని దీవించి పంపుతారు. మీకు ఎటువంటి నరదిష్టైనా తొలగి ఆ పరమశివుని అనుగ్రహం కోసం ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న బెస్ట్ క్వాలిటీ కరుంగలి మాల ఆర్డర్ చేయండి.